హాయ్ ఫ్రెండ్స్, 3 కోట్లకు పైగా ఆదాయం ఎక్కడ ఉందో తెలుసా? రైల్వే స్టేషన్ నుంచి మన దేశానికి ఎంత ఆదాయం వస్తుందో తెలుసా? భారతదేశంలో అతిపెద్ద రైల్వే స్టేషన్ ఎక్కడ ఉందో తెలుసా? భారతదేశంలో రైల్వేల ద్వారా ఆదాయంలో రికార్డు సృష్టించిన రైల్వే స్టేషన్ ఏదో తెలుసా? ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. భారతీయ రైల్వేలు ప్రపంచంలో 4వ అతిపెద్ద రైల్వే నెట్వర్క్. ప్రతిరోజు 2 కోట్ల మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తున్నారు. మన భారతదేశంలో 7,000 కంటే ఎక్కువ రైల్వే స్టేషన్ గుండా ప్రయాణిస్తున్నారు. భారతీయ రైల్వే స్టేషన్ కేవలం రైలును ఆపడానికి మాత్రమే కాదు, అతిపెద్ద ఆదాయ వనరు కూడా. ఈ రైల్వే స్టేషన్ నుండి రైల్వేలు ప్రతి సంవత్సరం భారీ ఆదాయాన్ని పొందుతున్నాయి. రైల్వే స్టేషన్లో వచ్చే ఆదాయము భారతదేశంలో ప్రధాన ఆదాయం అని చెప్పుకోవచ్చు. భారతదేశంలో ఔరా రైల్వే స్టేషను 2వ స్థానంలో నిలుస్తుంది. ఈ స్టేషను ఒక సంవత్సరం ఆదాయము 1692 కోట్లు. వసూలు పరంగా చెన్నై సెంట్రల్ 3వ స్థానంలో ఉంది. దక్షిణ భారతదేశంలో రైల్వే స్టేషన్ ఒక్క ఏడాదిలో 1299 కోట్ల రూపాయలు వస్తుంది. 500 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న రైల్వే స్టేషన్లను నాన్ సబర్బన్ గ్రూప్ 1 NSG 1 కేటగిరీ కింద చేర్చబడ్డాయి. ఈ జాబితాలో 28 స్టేషన్ల పేర్లు ఉన్నాయి. అత్యధిక ఆదాయాన్ని ఆర్జించే రైల్వే స్టేషన్ జాబితాలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ అగ్రస్థానంలో ఉంది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి రైల్వేకు 3,337 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఫ్రైడే ప్రకటనలు, దుకాణాలు, ప్లాట్ఫారంలో టికెట్లు, క్లాక్ రూములు, వెయిటింగ్ రూమ్లు, ఇలా స్టేషన్లోని అన్ని వస్తువుల ద్వారా భారీ ఆదాయాన్ని పొందుతున్నాయి. మన భారతదేశము కేవలము రైల్వే స్టేషన్లను వాటి ద్వారానే ఎక్కువ ఆదాయం పొందుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.